విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాల వలస మండలం పుర్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ప్రత్యేక అధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామ ఆలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో ప్రజలు త్రాగునీరు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సమస్యలపై అధికారులకు తెలియజేసే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తారకేశ్వరరావు, గ్రామ పెద్దలు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ దినాన మనం పుర్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభ అనగా గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల యొక్క సమస్యలు కానీ ఏమైనా ఉంటే అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల హక్కుని వచ్చి ఆ సమస్య గురించి తెలిసి వాటి యొక్క నివారణ చర్యలు ఏం తీసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ గ్రామ సభకి ఈ గ్రామ సభకి ఎంతవరకు మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మన సమస్యలు ఏంటని తెలుసుకునే విధంగా గ్రామ సభ అనేది గవర్నమెంట్ సంవత్సరానికి 4 సార్లు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ గ్రామంలో ఉన్న సమస్యల్ని గ్రామ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన సందర్భంగా ఈ గ్రామ సందర్భంగా చెప్పిన ముఖ్యమైన కొన్ని సమస్యలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు అది మీ దగ్గరలో చాలా వాటర్ ప్రాబ్లం అనే విషయం ఉంది. మెయిన్గా చిన్నప్పటి నుంచి పెద్దపల్లి వచ్చేటప్పుడు వాటర్ అనేది కొంచెం మాకు అవైలబుల్గా రావట్లేదు, ఉండట్లేదు. అది కొంచెం ఇష్యూ ఉందని చెప్పారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, వీధి దీపాలు కూడా కొన్ని ప్రాబ్లం ఉందని చెప్పారు. దాని గురించి కూడా ఆలోచిస్తాము. అదేవిధంగా కరెంటు తీగలు కూడా కొన్ని కిందకి ఏలబడి ఉన్నాయని చెప్పారు. అది కూడా దాన్ని కూడా